శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు సింగం సత్తయ్య గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం వ్యవస్థాపకుడు ఉన్నారో వారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సత్తయ్య గౌడ్ గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన గౌడకు సంబంధించిన సంఘానికి సంబంధించిన అనేక మంది మనకు ఈ రోజు ప్యానెల్లో ఉన్నారు. వారందరూ ఆవేదన ఏం చెప్తున్నారంటే కేవలం 15% మాత్రమే రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారికి సంబంధించిన గౌడ సంఘానికి పూర్తిగా అన్యాయం చేసినట్టు ఉంటుంది. వారు ఏదైతే కులవృత్తి మీద ఆధారపడి ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది. అలాగే 2 లక్షల రూపాయలకు సంబంధించిన ఈడోరు 3 లక్షలు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కేవలం మన రాష్ట్రానికి కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కూడా ఈరోజు మన రాష్ట్రంలో అప్లికేషన్స్ వారికి సంబంధించిన లైసెన్సులు పొందడానికి అవకాశం కల్పిస్తూ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతుందో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు, ఎలా స్పందిస్తారండి దీని మీద? మాది 18% ఉన్న జనాభా రాజకీయ కుట్ర జరిగి మా వృత్తిని ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే బ్రాండ్ షాపులను పెంచి పోషిస్తున్న ప్రభుత్వము. అయితే దీనికి 15% కూడా మాకు అవసరం లేదు. టెండర్లు లేకుంటేనే 2 లక్షలు కట్టకుంటేనే ఊరికి ఒక బ్రాండ్ షాప్, సొసైటీకి ఒక బ్రాండ్ షాప్ మా సంఘ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్నట్టుగా కేవలం గట్లా కాకుండా ఇంతకు ముందు నుంచి వెళ్ళి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000 రూపాయలు, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు, దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు, ఇప్పుడు 3 లక్షల రూపాయలు. ఇప్పుడు మీరు ఇంకో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సింది ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఉన్నదో 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయాన్ని వస్తున్నప్పుడు ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈరోజు ఆశిస్తున్నట్టు ప్రభుత్వం. మీ నిర్ణయం పట్ల ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మీరు అనుకుంటున్నారా? మేము సార్ 18% ఉన్న జనాభాను రాజకీయంగా తొక్కిపెడుతుండ్రు కాబట్టి దానికి తప్పకుండా మాకు పైనుంచి రేవంత్ రెడ్డి మా బీసీ కులాలను ఆలోచించి ఇది ఏదైతే బ్రాండ్ షాపులు బయట రాష్ట్ర వాళ్ళు రాకుండా ఇక్కడ కులవృత్తుల వరకు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలనేది మేము అనుకుంటున్నాం సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గౌడ కులానికి సంబంధించిన కళ్ళు గీత కార్మికులే కళ్ళు గీతానికి సంబంధించిన మీరు పరిమితం అయిపోయారు. ఇప్పుడు దాన్ని ఇంకా విచ్చలవిడిగా ఎస్సీలను, ఎస్టీలను, ఇతరత్ర వారిని కూడా దీనిలో చేర్చడం జరిగింది. వాస్తవానికి ఏదైతే గౌడ సంఘానికి సంబంధించిన కళ్ళు గీత పరిశ్రమను అభివృద్ధి పెంచడానికి మీ అవకాశం లేదనుకుంటున్నారా? లేకుంటే ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఉన్నారో కేవలం రాష్ట్ర గౌడ సంఘానికి 5 ఎకరాల భూమి ఇచ్చేసి అక్కడ తాటి చెట్లు పెంచడానికి వీరు ఒక ప్రతిపాదించారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఎట్లా దీన్ని అభివృద్ధిస్తారు సార్? మేము సార్ దీన్ని అధునాతనంగా ఎప్పటి నుంచో వచ్చిన దేవతల సురాపానము కళ్ళు దాన్ని అనగదొక్కడానికి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి 5 ఎకరాల భూమి ఇచ్చి చెట్లు పెంచి కరెక్ట్ గా కళ్ళు వృత్తిని చేసినప్పుడే మా కులం బాగుపడుతుంది సార్. ఇప్పుడు మా ఈ బ్రాండ్ షాపులకు సంబంధించింది మా కులానికి ఇచ్చిన తృప్తిగా ఉన్నది. దాంతో లాభం పొందింది ఏం లేదు. తప్పకుండా కళ్ళు వృత్తిని పోషించాల్సిన అవసరం లేదు సార్. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతున్నదో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు అనేక పాత ప్రభుత్వాలు కళ్ళుకు సంబంధించిన కళ్ళు చెట్లు, అది గీత చెట్లు నాటి వారిని ఆ ఫ్లోరైడ్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఎప్పుడైతే స్టేట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకుంటూ పోతున్నారో ఆసేపు అంతా కాడి చెట్లను మొత్తం కొట్టివేయడం జరిగింది. దీని మీద యాజ్ ఏ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాకు చెందిన వారు మీరటువంటి ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ అనగానే ఈరోజు ఒక ఉద్యమ నాయకునిగా పేరున్నది. ఈ విషయంలో మీరు ఎందుకు దీని మీద ఒకసారి దృష్టి సారిస్తలేదు సార్? తప్పకుండా సాధిస్తాం సార్. లక్షల మందితోనే దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్లు తలవంచి మా హక్కులు సాధించుకుంటాం సార్. మేము పాపన్న వారసులం, తప్పకుండా చేస్తాం సార్. ఈ రోజు ప్రస్తుతం ఒకసారి మనం రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం.